సో జాబ్ 2023కి ఇస్తే నీకు జాబ్ తో పాటు వీసా ఇస్తానన్నారు కాబట్టి దానికోసం అని మేము 18,000 పౌండ్స్ పే చేసామండి. దగ్గర హ్మ్. దగ్గర 22 లక్షలు. ఓకే. సో అక్కడ నుంచి ఒక 1.5 year వరకు జాబ్ లేదు, ఏం లేదండి. హ్మ్. సో ఎప్పుడు అడిగినా జాబ్ గురించి అడిగినా కానీ ఇదిగో ప్రాజెక్ట్ వస్తుంది, ఎదిగో ప్రాజెక్ట్ వస్తుంది అంటూనే ఉన్నాడు కానీ తప్పించుకుంటూనే ఉన్నాడు. ఒక 3 4 సార్లు కలిసానండి డైరెక్ట్ గా వెళ్ళి. హ్మ్. సో కలిసిన లాభం లేదండి. ఎప్పుడు చూసినా కానీ ఇదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది అని చెప్తూనే ఉంటాడు. హ్మ్. సో ఇప్పుడు ఆ, రమానందన ఆమెను ఇన్వాల్వ్ చేయొద్దు, ఆమెకు సంబంధం లేదన్నారు కానీ నేను కూడా సేమ్ రేవతి గారు వేసినట్లే నేను కూడా 4 లక్షల పౌండ్లు, 4,000 పౌండ్లు నేను ఆమె అకౌంట్ లో కూడా వేసాను. మరి ఎందుకు వేయించుకున్నారని ఆవిడ? హ్మ్. ఆమెకు సంబంధం లేనప్పుడు మరి ఆ అకౌంట్ లో డబ్బులు పడితే మరి ఎవరు ఏంటి అని తెలుసుకోవాలి కదా. ఆయన అకౌంట్ అవును. లో 5,000 పౌండ్లు నేను పర్సనల్ గా నేను వేశాను. అండ్ ఫ్రెండ్స్ కి చెప్పి రకరకాలుగా 9,000 పౌండ్లు మిగతా ఇంకా వేరే వేరే ర్యాండమ్ అకౌంట్స్ ఇచ్చారు, ఆయన ఇచ్చారు, దానికే వేశాను. హ్మ్. మరి అట్లీస్ట్ మా దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఓన్లీ జాబ్ కోసమే కదా తీసుకున్నాను. హ్మ్. అండ్ సడన్ గా ఒకసారి కంపెనీ నుంచి హెచ్ఎంఆర్సీ నుంచి నాకు మెయిల్ వచ్చి మీకు వీసా క్యాన్సిల్ అయిపోయింది, మీరు వెళ్ళిపోవాలనుకుంటే 4 రోజుల్లో మళ్ళీ ఇక్కడ ఉండడానికి మేము మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర వీసా తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ. సో ఓకే. సంవత్సరంన్నర పాటు మేము ఇల్లీగల్ గా బతికినట్టు కదండి. సంవత్సరంన్నర పాటు మాకు జాబ్ లేకుండా ఇక్కడే ఉన్నాం అలాగే. హ్మ్. సార్ మనీ గురించి అడిగినప్పుడు ఏమంటారు అంటే, సరే మీ ప్రామిస్ బ్రేక్ చేశారు. మీకు ఉమ్. ఇవ్వాల్సిన మనీ మీరు దాని విషయంలో ఏమంటారు? అది ఇప్పుడు ఏమి ఇవ్వలేమంటే అందరికి ఇవ్వాల్సిన వాళ్ళందరికి ఇచ్చేసామండి అన్నారండి. హ్మ్. కంపెనీ మీదేనండి, నేను వేరే వాళ్ళ కంపెనీకి ఎవరికి వెళ్ళలేదు. మైండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ కంపెనీ మీదే. మరి మీరు వేరే వాళ్ళకి ఇవ్వడం ఏముంది నాకు అర్థం కాదు. అప్పుడు కూడా అదే అన్నాను. హ్మ్. మీకు ఎందుకంటే రేపు వచ్చేస్తుంది, రేపు మండేకి వచ్చేస్తుంది, ఎల్లుండి వచ్చేస్తుంది, ఫస్ట్ ఏంటి ఈ జాబ్? జాబ్ నెక్స్ట్ మంత్ నుంచి హ్మ్. మీరు జాబ్ జాయిన్ అయిపోవచ్చు అంటాడు. నెంబర్ బ్లాక్ హ్మ్. చేస్తాడు. నా దగ్గర మొత్తం 4 నెంబర్ నుంచి ఇప్పుడు కాల్ చేస్తూనే ఉంటాను అంతే నెంబర్లో. హ్మ్. అని ఈ నెంబర్ నుంచి నేను కాల్ చేసినా కాల్ ఇచ్చండి, కాల్ వెళ్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ వాట్సాప్ కాల్. వాట్సాప్ హ్మ్. లో మెసేజ్ అయితే రిప్లై ఉండదు. హ్మ్. ఎవరో కొత్త నెంబర్ అనుకో మళ్ళీ హూ ఇస్ దిస్ అని పెడతాడు, ఇలా పలానా నేను ఎప్పుడు ఇస్తారు ఏంటి అని పెడితే బ్లాక్ చేస్తారు నెంబర్. హ్మ్. నా దగ్గర మెయిల్ సైన్స్ ఉన్నాయండి. నేను కంపెనీ దానికి హ్మ్. పెట్టిన మెయిల్ సైన్స్ అసలు ఫిజికల్ గా హ్మ్. కంపెనీ ఉందేమో చూద్దాం అంటే కంపెనీ లేదు అక్కడ. హ్మ్. అన్ని కూడా ఇంటి పేరు మీద ఆయన ఇంటి అడ్రస్ పెట్టుకొని ఉంటాయి కంపెనీ రిజిస్టర్ చేసినప్పుడు. అవి ఆ తర్వాత హ్మ్. డెస్టినీ కన్సల్టెన్సీ దాని పేరుగా ఉన్నాయి. హ్మ్. ఇది దేనికి ఫిజికల్ ఆఫీస్ ఒక్కటి కూడా లేదండి దగ్గర. అన్ని హ్మ్. పేపర్ కంపెనీసే ఉంటాయి. హ్మ్. 1.5 year శాలరీ లేదు, ఉద్యోగం లేదు, ఏం లేకుండా అలా వదిలేశారు మమ్మల్ని మధ్యలో. హ్మ్. ఆయన రూపాయి రూపాయి అండి, 150 పౌండ్లు తగ్గుతున్నా కూడా 150 పౌండ్లే కదా అంటే అది కూడా లేదు. ఆ 150 పౌండ్లు కూడా వేయించుకున్నారండి ఒక్క అకౌంట్ లో కూడా. హ్మ్. 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 ప్రతి రూపాయి తీసుకున్నాడు. 18,000 పౌండ్లకి ఇదే తగ్గకుండా 18,000 పౌండ్లు తీసుకున్నారండి. హ్మ్. ఇక్కడ గుంటూరు ఆఫీస్‌కి వెళ్లారా మీరు? ఐడియా ఉందా? మీరు ఇక్కడ నేను వచ్చిన గుంటూరు ఇక్కడే ఉన్నామండి, మేము ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నాం. ఓహ్! హ్మ్. సో అందుకని అక్కడికి వెళ్ళలేదు. మరి ఏంటి సార్ ఏమనిపిస్తుంది మరి ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో మీరంతా అంటే ఇప్పుడు అందరం కలిసి ఇప్పుడు లీగల్ గా అప్రోచ్ అవుతామండి. ఇప్పుడు మీడియా హ్మ్. తెలిసి మీడియా దగ్గరికి వెళ్ళింది ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర కూడా వచ్చింది ఎందుకంటే ఇలాగ మళ్ళా ఇంకెవరికి ఇలా అవ్వకూడదని. హ్మ్. సో మేము సఫర్ ఏంటో ఎవరు తెలియకుండా ఇప్పుడు ఆయన ఇప్పటికి కూడా ఆయన మెసేజ్ పంపిస్తూనే ఉన్నాడు అందరికి, జాబ్లు హ్మ్. ఇప్పిస్తామా, ఈ వీసాలు ఇప్పిస్తామా అనేది. అలా ఇంకెవరు హ్మ్. రారండి. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ కొంతమంది మెల్ల స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యూట్యూబ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యూట్యూబ్ ఆమెకు ఉండకూడదు. ఆ హ్మ్. ఇన్స్టాగ్రామ్, ఆ సోషల్ మీడియా సెలబ్రిటీ స్టేటస్ అవి ఉండబట్టే ఆమె చేస్తూనే ఉంది. హ్మ్. లీగల్ గా వెళ్తామండి, లీగల్ గా వెళ్ళి ఏదైనా లీగల్ తీసుకుంటాం. వాళ్ళు ఎవరి మీద కేసులు పెట్టలేదు, ఎవరి మీద లీగల్ గా ఏం చేయలేరు. వాళ్ళు హ్మ్. ఎవరు చేయలేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర తప్పు ఉంది కాబట్టి. మొత్తం మేమున్న వాళ్ళలో ఎవరు కూడా ఏ తప్పులు చేయలేదు అన్న. మా మీద లీగల్ గా హ్మ్. అంటే ఏం వెళ్తారు మీరు? జాబ్ హ్మ్. ఇస్తామని ప్రామిస్ చేసింది మీరు, కంపెనీలన్నీ హ్మ్. మీ పేరు మీదనే ఉన్నాయి, ఆఫర్ లెటర్ హ్మ్. ఇచ్చింది మీరు, హ్మ్. మళ్ళీ కంపెనీ ఇంకా మాకు శాలరీ కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు హ్మ్. నేను ఇప్పుడు పోయినా నేను హెచ్ఎంఐ కంప్లైంట్ తీసుకున్నా కానీ నాకు శాలరీ 1.5 years ఇవ్వలేదు అనేసి నేను కాంపన్సేషన్ నేను కూడా ఫైల్ చేయొచ్చు. సార్ ఇప్పుడు దాని మీద మీరు ఫైట్ స్టార్ట్ చేశారు గదా! వాళ్ళ పైన. ఏంటి మీకు రెస్పాన్స్ ఎట్లా ఉంది? అక్కడ మీ వాళ్ళ గ్రూప్స్ లోకల్‌గా? తెలుగు కమ్యూనిటీ గ్రూప్స్ అండి అందరికీ తెలుసండి ఇక్కడ. హ్మ్. వాళ్ళు ఇలా చేస్తున్నారనేసి వాళ్ళు ఏ ఫంక్షన్స్ కి వాళ్ళని పిలవరండి. ఇక్కడ అయ్యో! మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఏ తెలుగు ఈవెంట్ ఫంక్షన్స్ కైనా వాళ్ళని అయితే పిలవరండి, వాళ్ళు వెళ్ళరు. హ్మ్. ఎందుకంటే వీళ్ళు ఆ విధంగా బతుకుతూనే ఉంటారు. హ్మ్. వాళ్ళు ఇలా చేస్తున్నారని అందరికీ తెలుసండి, నాకు కొంతమందికి ఇలా ఇస్తారనేసి. అందుకే వాళ్ళతో ఎవరు అక్కడ ఎక్కువ రిలేషన్ పెట్టుకోరు. నాకు తెలిసిన ఈ తెలుగు గ్రూప్స్ లో కూడా నేను అడిగాను. అడిగినప్పుడు కూడా హ్మ్. వాళ్ళే చెప్పారు అనమాట, వాళ్ళు అట్లాంటి వాళ్ళు పిల్లము మేము అది ఇది అని చెప్పారు. హ్మ్. సో అదండి, మేము అందరం కలిసి లీగల్ గా ఇట్లా ఫైట్ చేద్దాం అనుకుంటున్నాం. మీడియా తరపు నుంచి మీరు కూడా నాకు హెల్ప్ చేస్తే అది చాలా హెల్ప్ అవుతుంది.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.